అయితే ఆర్ట్ నేర్చుకోవడం చాలా హార్డ్ అనిపిస్తుంది. బట్ కొన్ని టెక్నిక్స్ వాడితే, కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తే ఆర్ట్ కూడా చాలా ఈజీయే. సో అట్లా మనం లాస్ట్ వీడియోలో ఫ్రీ హ్యాండ్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఆ ఫ్రీ హ్యాండ్ మెథడ్ యూజ్ చేసి మన టైం టేబుల్ ప్రకారం ఆబ్జెక్ట్స్ నేర్చుకుందాం. అండ్ ఆబ్జెక్ట్స్ ఎట్లా డ్రా చేయాలి, వాటిని ఎట్లా షేడ్ చేయాలి, ఏ ఏరియాలో ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈజ్ అక్షయ్ కుమార్. లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 days అనే సిరీస్లో సక్సెస్ఫుల్గా మనం 4 days కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇది ఫిఫ్త్ డే వీడియో అనమాట. ఇంకో ఒక 15 daysలో మన సిరీస్ అయిపోతుంది. అండ్ ఆ 15 daysలో నేను ప్రో ఆర్టిస్ట్ చేస్తా అన్న ఛాలెంజ్ కంపల్సరీ నిలబెట్టుకుంటా అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేయందే రాలేదు అంటే నా తప్పు కాదు. వీడియో చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను నేర్చుకుంటున్నా అని. మంచిగా చూస్తారు, ఒక 50-60 మంది చూస్తున్నారు మన వీడియోస్ని. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. ఇంకా లేట్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం. సో మనమైతే మన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ తీసుకుందాం. తెలుసు కదా మన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏందో. షీట్ లేకపోతే అసలు పనికి రాదు. అండ్ ఆ షీట్ కూడా గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇది 150 GSM షీట్ అనమాట. అండ్ నెక్స్ట్ మరి ఏంది 2 బాల్స్ ఏమో చేస్తున్నావు అంటే, ఇది ఇన్యూడబుల్ ఎరేజర్ అనమాట, డస్ట్ ఫ్రీ ఎరేజర్. నేను ఇంతకుముందు చెప్పిన, బట్ అది నా దగ్గర లేకుండా అన్న ఇప్పుడు ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకంటే ఆబ్జెక్ట్ కదా, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే ప్లేస్ చేసుకోవడానికి అది అట్లా పెట్టిన, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయడానికి. అయితే మరి ఏ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నా అంటే ఇది ఫిక్సేటివ్ స్ప్రే ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఒక పెన్సిల్ వర్క్ అయినాక, గ్రాఫైట్ ఆర్ చార్కోల్ పెన్సిల్ వర్క్ వేసినాక ఈ స్ప్రే అనేది వేస్తే ఒక షీట్ లాగా ఏర్పడుతుంది. ఇక జన్మలో కూడా అది పోదనమాట, షేడ్ అవ్వదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతుందో దాని క్యాప్ చూడు, దాని క్యాప్ స్క్వేర్లో ఉంది. ఓకే, స్క్వేర్లో ఉంది. స్క్వేర్ వేసుకుందాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఈ స్క్వేర్ లైట్ కొంచెం ఇబ్బంది చేస్తుంది, వెయిట్ ఏ మూమెంట్. రైట్, ఓకే. అందులోనే కనిపించింది అనుకున్నా, కానీ ఇందులో కూడా ఓకే బాగానే ఉంది. ఇందులో కనిపించినా సరే, దాంట్లో ఏముంది. కానీ అయితే నేను ఇంతకుముందు వీడియోలో ఏమని చెప్పిన, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంది, సర్కిల్స్. అండ్ సర్కిల్స్ తర్వాత ఏంది, స్క్వేర్స్. ఓకే, అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్, అంతే కదా. ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, వీటి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అవన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఇందులో. ఇప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ఏంది, స్క్వేర్ ఇన్వాల్వ్ అయింది. ఓకేనా. స్క్వేర్ తర్వాత మళ్ళీ ఇదేంది, ఇది ఒక సిలిండ్రికల్ లాగా, అంటే ఇది ఒక సిలిండ్రికల్ లాగా ఉంది కదా. అంటే రెక్టాంగిల్ కూడా అనుకోవచ్చు. సిలిండ్రికల్ అండ్ రెక్టాంగిల్, సర్కిల్ అండ్ రెక్టాంగిల్ 2 కలిస్తే సిలిండ్రికల్ అవుతున్నా అనుకుంటా. నాకు అంత మ్యాథమెటిక్స్ రాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏదైతుందో అది రెక్టాంగిల్ వేసుకో, రెక్టాంగిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రెక్టాంగిల్ వస్తుంది. ఇట్లా వేసుకో. నెక్స్ట్ ఈ సర్కిల్ పొజిషన్ ఉంటుంది కదా, నేను చెప్పిన నీకు ఇంతకుముందు ఏమని చెప్పినా, నార్మల్గా నువ్వు ఒక్క సర్కిల్ గీస్తే అట్లా అవుతుంది. బట్ సర్కిల్ మీద సర్కిల్ గీసినావు అనుకో మంచిగా అనిపిస్తుంది. అర్థమైందా? నీకు సర్కిల్ రాకున్నా సరే సర్కిల్ మీద సర్కిల్ గీస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అయితే మనం ఫైనల్గా ఒక రెక్టాంగిల్, ఒక స్క్వేర్ అయితే 2 వేసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్ ఇంతే, దానికంటే ఎక్కువ మించింది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ టర్నింగ్ పాయింట్స్లో అది యాక్చువల్లీ సర్కిల్ వస్తుంది ఆడ. బట్ మనం చూసే పొజిషన్ బట్టి ఉంటుంది సర్కిల్ అనేది. మీకు కొంచెమన్నా అర్థమై ఉండొచ్చు, మనం చూసే పొజిషన్ బట్టి సర్కిల్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ అవుట్లైన్ ఇట్లా వేసుకున్న తర్వాత మనం దాన్ని కొంచెం డార్క్ చేయాలి. ఈ టర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్స్ వేసుకోవాలి. ఈ కర్వ్స్ అనేవి చాలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు రఫ్ స్కెచ్ అంటే చాలామంది తెలుసు కదా, రఫ్ స్కెచ్ నార్మల్గా వేసుకుంటామని. ఇవి తర్వాత మనం ఒరిజినల్కి వచ్చేసినాక అట్లుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్కిల్లా ఉంది, కొంచెం కర్వ్ కదా, కొంచెం కర్వ్. వీడియో మాట్లాడుకుంటూ పోతుంటే ఏం మాట్లాడాలో అస్సలు అర్థమవుతలేదు నాకు. నెక్స్ట్ ఇది కొంచెం కర్వ్ వేసుకున్న తర్వాత మీకు కొంచెమైనా అర్థమవుతుండొచ్చు.
అర్థం అవ్వాలి కూడా, అర్థం అవుతుండొచ్చు అంటే అర్థం అవ్వాలి కూడా. నీకు అక్కడ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో నేను ఇక్కడ అదే వేస్తున్నా, అర్థమవుతుందా? అక్కడ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో అదే. ఇప్పుడు వైట్ పొజిషన్ వేసుకున్నాం. ఇప్పుడు అదంతా వైట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద వైట్ ఉంది, మళ్ళీ ఈ కింద వైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేరు ఉంది, నేమ్ బ్లూ కలర్లో నేమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టిస్ట్స్ అని ఉంది కదా, అది వస్తుంది. ఇక్కడనేమో ఫిక్సేటివ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడేమో ఫర్ పాస్టల్స్, అదే చార్కోల్ అండ్ పెన్సిల్, అక్కడ అది రాయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ తర్వాత కూడా చిన్నగా ఉంటాయి, అవి రాయాల్సి వస్తుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రఫ్ స్కెచ్ అయితే మనకైతే అర్థమైపోతుంది. సో ఇదంతా రఫ్ స్కెచ్. లాస్ట్కి అయితే ఏదో ఒకటి వేసుకున్నాం అండ్ మీకు చిన్నగా అర్థమయ్యేటట్టు. అండ్ నా షేడింగ్ పార్ట్ అనమాట. ఈ ఎడ్జెస్ చూస్తే మనకు షేడింగ్ పార్ట్ అయితే కనిపిస్తుంది, అక్కడ మనం షేడ్ చేసుకోవాలి. అండ్ ఆ షేడింగ్ ట్రిక్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ షేడింగ్ ట్రిక్స్ ఎట్లా అంటే అప్ అండ్ డౌన్ రావాలి, ఇందులో మాత్రం అప్ అండ్ డౌన్ రావాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు కొంచెమైనా. అండ్ ఇక్కడ అప్ అండ్ డౌన్లో వేసుకోవాలి. కింద కూడా మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్ అంటే షాడో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే మనం షేడింగ్ వేసుకోవాలి. ఈ షేడింగ్ వేసేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. అంటే పెన్సిల్ని చాలా లెంత్లో పట్టుకోవాలి, అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద పెన్సిల్ పట్టుకోవడం బెస్ట్. అండ్ మనం ఏదైతే వేస్తున్నామో అది అట్లే కంటిన్యూ కావాలి. అంటే థిక్నెస్, అంటే ఇప్పుడు ఏమంటారు, గట్టిగా ఒత్తుకుంటూ వేయొద్దు అనమాట. ఎంత డార్క్ వేస్తే అంత గలీజ్ వస్తుంది, ఎంత లైట్ వేస్తే అంత నీట్గా ఉంటుంది షేడింగ్. దాని తర్వాత ఈ షేడింగ్ని కూడా మనం మళ్ళీ రబ్ చేసుకోవాలి. ఈ ఏరియా చూస్తే ఇక్కడ ఒక వైట్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ లైన్ తర్వాత మళ్ళీ షాడో వచ్చింది. సో ఆ వైట్ లైన్కి కొంచెం స్పేస్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా షాడో డ్రా చేసుకోవాలి, షేడింగ్ వేసుకోవాలి. అండ్ షేడింగ్లో టిప్స్ చెప్పినా కదా, పర్ఫెక్ట్ ఫుల్గా ఉండాలి షేడింగ్లో. టిప్ అయితే షేడింగ్ అయితే పర్ఫెక్ట్ ఫుల్గా ఉండాలంటే డెఫినెట్లీ నువ్వు పెన్సిల్ అదొక లెంత్లో పట్టుకోవాలి. ఒక లెంత్లో పట్టుకుంటేనే నీకు షేడింగ్ వస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటా అంటే ఇట్లా దగ్గరలో పట్టుకున్నావు అంటే ఉన్నది కూడా పోతుంది షేడింగ్లో. అండ్ ఇప్పుడు ఇట్లా వేసినావు కదా, అండ్ హారిజాంటల్ ఆర్ వర్టికల్, మనకు మ్యాథమెటిక్స్ రాదు. అండ్ ఇట్లా వేసినావు కదా, అండ్ దానికి ఇప్పుడు తర్వాత ఆపోజిట్లో వేయాలన్నమాట. ఈ ఆపోజిట్లో వేస్తే కొంచెం వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. ఈ వైట్ స్పేసెస్ కూడా ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిన తర్వాత మనం బ్లెండింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ వైట్ స్పేసెస్ ఫిల్ అయితే కొంచెం ఈజీ అవుతుంది అనమాట షేడింగ్. సో నేను మీద వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా మనం దాన్ని రఫ్ చేస్తాం కాబట్టి మనకు ఉంటుంది కదా, ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇది పైన ఓవర్ లేయర్ అనమాట, ఫస్ట్ అప్వర్డ్ లేయర్. ఇట్లా హ్యాండ్తోని బ్లెండింగ్ చేయొచ్చు, బట్ హ్యాండ్తో బ్లెండింగ్ చేస్తే చాలా గలీజ్ ఉంటుంది. ఆ వైట్ ఆ లైన్స్, పెన్సిల్ లైన్స్, అవి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తున్నాయి కదా, అవి అట్లే ఉండిపోతాయి అనమాట. సో మనం దానికోసమే బ్లెండింగ్ స్టంప్ తీసుకుందాం. బ్లెండింగ్ స్టంప్స్ యూజ్ చేస్తే ప్రాఫిట్ ఏంటి అంటే ఇదే, ఎంత నీట్గా బ్లెండ్ అవుతుంది చూడు. అండ్ నేను చాలా గట్టిగా వేస్తున్నా కాబట్టి గట్టిగా అవుతుంది, మీకు తెలవాలని వేస్తున్నాను అట్లా గట్టిగా. అండ్ మనం ఈ ఏరియాలో మెల్లగా వేస్తున్నాను నేను, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో మెల్లగా ఉంది కాబట్టి అండ్ అట్లా మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడు, మనకు ఆ లైన్స్ ఉండే అక్కడ లైన్స్ మొత్తం మాయమైపోయింది. అంటే టైడ్ వాడితే మొత్తం మాయమైపోతాయి కదా, స్టెయిన్ రిమూవల్కి, అట్లా అనమాట ఇది కూడా. సో బ్లెండింగ్ స్టంప్స్ యూజ్ చేయడం చాలా బెటర్. కాటన్ బర్డ్స్ యూజ్ చేసినా అంత ఉండదు, బట్ టిష్యూ పేపర్ ఆఫ్ బ్లెండింగ్ స్టంప్స్ యూజ్ చేయడం చాలా బెటర్ అనమాట. అది బెస్ట్ సజెషన్. అండ్ దెన్ ఇప్పుడు మనకు కొంచెం ఓవర్ డార్క్ అయిపోయింది కదా, ఓవర్ డార్క్ అయినందుకు ఇది ఒకటి రావట్లేదు. ఓవర్ డార్క్ అయినందుకు మనమైతే ఎరేజర్తో క్లీన్ చేసుకుందాం. చెప్పినా కదా, ఇది నీడబుల్ ఎరేజర్, డస్ట్ ఫ్రీ ఎరేజర్ అనమాట ఇది. సో మనం దీన్ని ఆట ఆడుకోవచ్చు ఒక దానిలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినావు కదా, ఇప్పుడు అబ్జర్వ్ చెయ్యు. అండ్ ఇది ఎట్లా రిమూవ్ అయిపోతుంది అండ్ ఎట్లా ఎరేజ్ అయిపోతుంది సింపుల్గా. ఇట్లా మనం దానిపైన ట్యాప్ చేస్తే చాలు, అదే రిమూవ్ అయిపోతుంది అనమాట. లైట్గా అయితే వచ్చేసింది కదా. సో ఇట్లా ఉంటుంది అనమాట దీని పంచాయతీ అయితే. నీడబుల్ ఎరేజర్ చాలా బెస్టే. అండ్ మనం నార్మల్ ఎరేజర్తో కూడా యూజ్ చేయొచ్చు, బట్ నార్మల్ ఎరేజర్తో ఇంత పర్ఫెక్ట్గా రాదనుకుంటున్నాను నేను. రాదు కూడా అనుకుంటున్నాను, ఎందుకన్నా అంటే మీకు కొంచెం యూజ్ చేసినట్టు ఉంటుంది కదా, మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేసేదే కదా. అండ్ తర్వాత మనం చుట్టుపక్కల అంతా క్లియర్ చేసుకొని ఈ డార్క్ యాక్చువల్లీ లైన్స్ వేయొద్దు, బట్ నేను అవుట్లైన్ కోసమని రెండు ఇందులోనే కంప్లీట్ చేసుకుంటున్నా. దీన్ని మొత్తం ఎరేజ్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు మొత్తం ఎరేజ్ చేసుకుంటే మనకు ఒక రూపురేఖలు అయితే వస్తున్నాయి కదా. అండ్ ఏవో చూడు, ఇంకా ఏమైనా బ్లెండ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ నువ్వు పెన్సిల్ పెట్టాల్సిన అవసరం లేదు, దానికే ఆల్రెడీ ఉంటుంది గ్రాఫైట్ అనేది ఉంటుంది కదా, గ్రాఫైట్ ఆర్ చార్కోల్. దాంతోనే మనం ఈజీగా ఇంకో లేయర్ మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ అది చాలా ఈజీ అనమాట. బ్లెండింగ్ టిప్స్ కూడా నువ్వు
తెలుసుకోవాలి. ఇంకా ముందు ముందు అన్నీ చెప్తూ ఉంటా. అండ్ బ్లెండింగ్ టిప్స్ కూడా అట్లా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ అవుట్లైన్ మొత్తం రబ్ చేసుకుందాం. చాలా డార్క్ అయిపోయింది కదా అని రబ్ చేసుకోవట్లేదు. మనం డెఫినెట్లీ అవుట్లైన్ రబ్ చేసుకోవాలి. అదేదో ఉంది అక్కడ అన్నట్టు కనిపించద్దు మనకి. డెఫినెట్లీ మనం అవుట్లైన్ రబ్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. నెక్స్ట్ అవుట్లైన్ అంతా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ కొంచెం కర్వ్ అనేది రావాలి కదా, అండ్ దాన్ని కరెక్ట్గా వేయలేదు. సో ఇప్పుడు కొంచెం కర్వ్ వస్తుంది. అంటే నాకు ఓ రకంగా అనిపిస్తుంది, ఈ వీడియోలో ఇంకో రకంగా ఉంది. అండ్ దానికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి నన్ను, ఎందుకంటే నాకు వేరేగా అనిపిస్తుంది. ఇందులో నేను వేరే యాంగిల్లో ఉన్న యాంగిల్ బట్టి కూడా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక నేను యాంగిల్ బట్టి అంటే ఏందో చెప్తా. మనం దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటూనే ఉన్నాం. మన అప్పటి నుంచి బ్లెండింగ్ అవుతుంది కదా. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. ఈ మళ్ళీ ఇక్కడ ఎందుకు రబ్ చేస్తున్నా అంటే అక్కడ వైట్ కలర్ ఉంది మనకు, ఒకటి వైట్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కనిపించాలి కదా మనకి. ఇప్పుడు ఉన్నంత బ్లెండ్ చేస్తే ఎట్లా, దానిపైన ఒక క్రీమ్ కలర్ స్టిక్కర్ ఉంది. సో ఆ స్టిక్కర్ కింద మళ్ళీ వైట్ కలర్ అపియరెన్స్ ఉంది. అండ్ అదంతా ఉండాలి కదా. అండ్ ఇక్కడ కూడా కర్వ్ కొంచెం తేడా వచ్చింది. సో కర్వ్ని ఇంకొంచెం కర్వ్ చేసుకుంటున్నా. నాకు అంత ఇంగ్లీష్ రాదప్ప, ఏదో ఒకటి చెప్తాం అంతే. నేను చెప్పేది కొంచెం విను, అండ్ నేను ఏం చేస్తున్నానో అది ఎక్కువ చూడు, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. మోస్ట్లీ యాక్చువల్లీ ఎరేజర్ యూజ్ చేయొద్దు అనుకున్నా, బట్ మీకోసమైనా సరే కంపల్సరీ ఎరేజర్ యూజ్ చేయాల్సి వచ్చింది లాస్ట్కి అయితే. అండ్ డస్ట్ ఫ్రీ ఎరేజర్ ఇస్ ద బెస్ట్ ఎరేజర్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ అనేవి ఉంటే దాన్ని పెన్సిల్ యూజ్ చేయొద్దు అని చెప్పినా నేను. ఓకే, అందుకే మనం మళ్ళీ బ్లెండింగ్ స్టంపే యూజ్ చేయాలి. దానికి ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెన్స్ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. డార్క్ ఉంది, లైట్ ఉంది. నువ్వు అది అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వైటిష్ ఏరియా ఒకటి ఉంది కదా, దాన్ని కూడా క్లియర్ చేసుకోవాలంటే జస్ట్ ఎరేజర్ ఎరేజర్ చాలా మిస్టేక్స్ని ఏమంటారు ఎరేజ్ చేసుకోవచ్చు మనం. డ్రాయింగ్లోనే కాదు, లైఫ్లో మిస్టేక్స్ కూడా ఎరేజ్ చేసుకోవడానికి ఎరేజర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మీకు అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, బట్ నాకు ఏమైనా సజెస్ట్ చేసినారంటే వీడియో ఎంత లెంత్ ఉన్నా సరే నేర్చుకునే వాళ్ళు ఎంతైనా సరే చూస్తారు, నువ్వు ఎందుకంత భయపడుతున్నావు అని చాలామంది నాకు సజెస్ట్ చేసినారు. సో లెంత్ అయినా సరే కానీ స్పీడ్గా కాకుండా మెల్లిగా వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ నీడబుల్ ఎరేజర్ని నానా రకాలుగా వాడవచ్చు మనము. అంటే దేనికైనా సరే పెట్టి ఇట్లా అంటే కూడా ఈజీగా అయిపోతుంది అది ఎరేజ్. నెక్స్ట్ నాకైతే ఒక అవుట్లుక్ వచ్చింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు వచ్చింది. అండ్ ఇప్పుడు షేడింగ్లో ఒక టిప్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఉందనుకో, క్యూబే చెప్పిన మ్యాథమెటిక్స్ రాదు మనకని. ఇది ఒక క్యూబ్ అండ్ 3D క్యూబ్ అనమాట. ఇప్పుడు దీన్ని షేడింగ్ ఎట్లా అంటే ఒక సింపుల్ టిప్ ఉంటుంది. అండ్ ఏం లేదు బ్రో, చెప్పిన కదా, ఇక్కడ ఈ యారో మార్క్స్ బట్టి ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఈ యారో మార్క్స్ నీకు అండ్ ఇట్లాంటి ఈ యారో మార్క్స్ ఉన్న షేడింగ్ వీడియోస్ కావాలి అంటే డెఫినెట్లీ నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మన షార్ట్ ఫీడ్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఒక్కసారి ఇది నువ్వు రఫ్గా వేసుకో, ఇట్లా వేసుకొని యారో మార్క్స్తో నువ్వు షేడ్ చేయడం ట్రై చేయి. అంటే ఈ యాంగిల్లో షేడ్ చేయడం ట్రై చేయి. నువ్వు ఈ యాంగిల్లో షేడ్ చేయడం ట్రై చేస్తే నీకు కనీసం ఒకసారి బ్లెండింగ్ గురించి ఐడియా వస్తుంది. చెప్తున్నా కదా, ఇట్లాంటిది మళ్ళీ కావాలి అంటే మన షార్ట్స్లో డెఫినెట్లీ పెట్టడం జరుగుతుంది మీరు కంప్లీట్గా అడిగితే. అండ్ ఇప్పుడు ఒకసారి షాడో యూస్ చేసుకుందాం మనం. ఒకసారి ఏమంటారు ఊహించుకుందాం షాడో ఉన్నట్టు. ఒకసారి ఆరో మార్క్స్ చూడు, జస్ట్ ఈ ఆరో మార్క్స్తో కూడా మనం షేడింగ్ చేయవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. వీడియోస్ చూసి ఆరో మార్క్స్ షేడింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లెండింగ్ స్టంప్స్ ప్రకారంతోనే మనం ఇట్లా చేస్తే మనకు ఒక షాడో కూడా అక్కడ వచ్చేసింది. నాకైతే రియలిస్టిక్గా కనిపిస్తుంది, బట్ వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు అంతా తెలియదు. బట్ డెఫినెట్లీ నువ్వు ట్రై చేస్తే నీకు కూడా రియలిస్టిక్గానే కనిపిస్తుంది. ఇది ఎరేజర్ మేక్స్ మ్యాజిక్ అనమాట. సో మనం కొంచెం డార్క్ అయినా సరే ఎరేజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో షాడో ఉంది కదా, ఇక్కడ మన వీడియో రిఫరెన్స్లో కనిపిస్తున్న షాడోని ఒకసారి చూడు. అండ్ మనం దేనికైనా సరే ఈజీగా అవుట్లైన్ వేసుకోవాలి. ఫస్ట్ ఈజీగా అవుట్లైన్ వేసుకున్న తర్వాత మనం ఎట్లా వేసుకున్నా సరే అది అయిపోతుంది. ఇప్పుడు ఇది షాడోని మనం పర్ఫెక్ట్ ఎట్లా చేయాలి అంటే ఇట్లా డౌన్ యాంగిల్లో చెప్పిన ఇంతకుముందు, డౌన్ యాంగిల్లో ఒకటి, ఇట్లా హారిజాంటల్లో వర్టికల్లో రెండిట్లో మనం
షేడ్ చేయాలి ఫస్ట్ పెన్సిల్తో లైట్గా. ఎంత లైట్గా షేడ్ చేస్తే అంత బెస్ట్. ఈ ఆరోమాక్స్ వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ నాకు అడగండి, నేను ఎట్లయినా సరే ట్రై చేస్తాను ఈ ఆరోమాక్స్ వీడియోస్ కోసం. ఒకసారి నేర్చుకునే వాళ్ళు ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో అందజేస్తే నాకు కూడా అనిపిస్తుంది కదా నేను పెట్టే వీడియోస్ యూస్ఫుల్లా కాదా అన్నట్టు. సో ఇట్లా ఎరేజర్ మేక్స్ మ్యాజిక్ అనమాట. దీని పద్ధతి అయితే ఒకటి ఇట్లా. అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో చిన్న టిప్స్ చెప్తాను అనమాట. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఇది ఆబ్జెక్ట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ అనుకో. ఆబ్జెక్ట్ నుంచి 1 మీటర్ ఒకసారి కూర్చోండి, 1 మీటర్ ముందు కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేయి, 2 మీటర్స్ ముందు కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేయి, 3 మీటర్స్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయి. నా దగ్గర స్పేస్ లేదంటే అవుట్డోర్కైనా వెళ్ళు, అవుట్డోర్స్కి వెళ్ళి నువ్వు ఎక్స్ప్లోర్ చేయు ఆబ్జెక్ట్స్ని, నీకు నచ్చిన ఆబ్జెక్ట్ వేయడానికి ట్రై చేయు. అండ్ మనకి ఇట్లా చాలా సైడ్స్ నుంచి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉందనుకో, నీ ముంగట ఒక యాపిల్ పెట్టుకో, ఆ యాపిల్ని డిఫరెంట్ యాంగిల్స్లో నువ్వు చూస్తూ దాన్ని డ్రా చేయు, ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ యాంగిల్ ఇది, ఓకే, చాలామందికి యాంగిల్స్ తెలుస్తుంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రైట్ అనమాట. అండ్ కొంచెం మళ్ళీ కొంచెం పక్కన జరిగి ఇక్కడ సైడ్ నుంచి వేయు, కొంచెం ఇక్కడ సైడ్ నుంచి వేయు, కొంచెం ఇంకో యాంగిల్లో కూర్చో, అండ్ ఇంకో యాంగిల్లో కూర్చొని వేయు. అండ్ ఇట్లా వేస్తే ఏమవుతుంటుంది అంటే షాడో ఒక్కోలా పడుతుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే ఒక్కో సైడ్ నుంచి చూస్తే ఒక్కో సైడ్ లాగా అనిపిస్తుంది ఈ ఆబ్జెక్ట్. సో దీస్ కెన్ బీ మేక్ అవర్ డ్రాయింగ్ స్కిల్స్ బెటర్ అనమాట, దీస్ కెన్ బీ ఇంప్రూవ్ అనమాట. అండ్ విజన్ కరెక్ట్ ఉంటుంది మనకు. సో దేన్నైనా సరే ఈజీగా మనం చూడగలుగుతాం, దేన్నైనా సరే ఈజీగా మనం గ్రాప్ చేసుకోగలుగుతాం. సో షేడింగ్ అబ్జర్వ్ చేయి, షాడోస్ అబ్జర్వ్ చేయి, షేడింగ్ అబ్జర్వ్ చేయి. సో దానివల్ల నీ డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఆ ఆబ్జెక్ట్కి షాడో ఎక్కడ పడుతుంది, ఆ ఆబ్జెక్ట్కి షేడింగ్స్ ఎక్కడ వేసుకోవాలి అది అబ్జర్వ్ చేయు. నీకు షేడింగ్ రాకపోతే ఫస్ట్ ఆరోమాక్స్ పెట్టుకో, నీకు షేడింగ్ రాకపోతే ఫస్ట్ ఆరోమాక్స్ పెట్టుకో. ఆరోమాక్స్ పెట్టుకున్న తర్వాత ఇదా కాదా, ఇట్లా వేయాలా అట్లా వేయాలా అని చిన్న లాజిక్ అయితే అర్థమవుతుంటుంది. దాన్ని బట్టి కూడా నువ్వు ఈజీగా వేయగలుగుతావు. అండ్ చెప్తున్నా కదా, నువ్వు అవుట్డోర్కి వెళ్ళి ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయు ఇన్ ద సెన్స్, నువ్వు ఏ ఆబ్జెక్ట్ కనిపించినా సరే దాని ముందు కూర్చొని వేయగలిగేటట్టు ఉండు. అంటే ఇక లాస్ట్కి అయితే మనకు రియలిస్టిక్గా కనిపిస్తుందో లేదో అన్నట్టు ఒకసారి లైట్ వేసిన, ఒకసారి చూడు, లైట్ వేస్తే ఇక్కడ షాడో కనిపించింది, ఇంకా అర్థమవుతుందా? లైట్ వేసినా ఇప్పుడు అంటే నేను ఏమని చెప్పినా నీకు, లైట్ని బట్టి షాడోస్ చేంజ్ అవుతుంటాయి, లైట్ని బట్టి మనం చూసే విధానం చేంజ్ అవుతుంటుంది. లైట్ అన్నా సైడ్స్ అయినా యాంగిల్స్ అయినా దేన్ని బట్టి అయినా సరే చేంజ్ అవుతుంటుంది. సో అట్లా యాంగిల్స్ బట్టి నువ్వు కూర్చొని యాంగిల్స్తోనే దాన్ని బట్టి వెయ్యు. ఇప్పుడు ఈ షాడో అయితే ఇట్లా వచ్చింది, ఇక్కడ నాకు యాక్చువల్లీ కింద ఒక షాడో కనిపిస్తుంది, బట్ అది మీకు కనిపిస్తుంది నాకు అంత ఐడియా లేదు, వీడియోలో కనబడట్లేదు, బట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను వేసేస్తున్నా. సో దీన్ని ఇట్లా వేయు. అండ్ నీకు చెప్పినా కదా ఇంకోటి, ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని దాని ముందు డిఫరెంట్ డిస్టెన్స్లో డిఫరెంట్ సైడ్స్తో కూర్చొని వెయ్యు. అర్థమైంది కదా లాస్ట్కి అయితే వీడియో? ఇప్పుడు చెప్పిన టాపిక్ ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, బట్ నేనైతే నా సైడ్ నుంచి చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తాను, చాలా క్లారిటీగా ఇస్తాను. ఏది ఉన్నా సరే మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అడిగితే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తా. అండ్ లాస్ట్ 2 days మన సిరీస్ అయిపోయి లాస్ట్ 2 days క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ కూడా ఉంటుంది మనకి. అండ్ నేను కొంచెం లేట్ చేసిన వీడియోస్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి, నాకు కొంచెం ఒక వర్క్ ఉండే, సో అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్ చేసుకున్నాం కదా, థ్యాంక్ యూ.